శ్రీ శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మన కొత్త కథతో ప్రారంభం. భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు. పాండవ వీరుడైన అర్జునునకు రథసారథి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపు వారు శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు. అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు. భగవద్గీత పాఠ్ 15. శ్లోకాము. రాజన్ సంస్కృత్య సంవాదం ఇమమద్భుతం. కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః. అర్థము. ఓ రాజా! శ్రీకృష్ణ భగవానునకును అర్జునునకును మధ్య జరిగిన రహస్యమైన ఈ సంవాదము అతి పుణ్యప్రదమైనది. అత్యద్భుతమైన ఈ సంవాదమును అనుక్షణము పదే పదే స్మరించుచూ నేను పరవశించిపోతున్నాను. శ్లోకాము. తచ్చ సంస్కృత్య రూపమత్యద్భుతం హరేణ్ః. విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః. అర్థము. ఓ రాజా! అత్యంత విలక్షణము, పరమాద్భుతము, అపూర్వము అయిన ఆ శ్రీహరి రూపమును పదే పదే స్మరించుచు నేను పొందుచున్న సంభ్రమాశ్చర్యములకు హద్దులేదు. తత్రపభావమున మరలమరల సంతోషము కలుగుతోంది. శ్లోకాము. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూత్యః ధ్రువా నీతిర్మతిర్మమ. అర్థము. ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడును, గాంధీవ ధనుర్ధారి అయిన అర్జునుడును ఉండునో అక్కడ సంపదలును, సర్వవిజయములను, సకలైశ్వర్యములను, సుస్థిరమైన నీతియుండును అని నా అభిప్రాయము. శ్లోకాము. అధర్మాభిభవాత్ కృష్ణప్రదుష్యంతి కులస్త్రియః. స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. అర్థము. ఓ కృష్ణ! అధర్మము పెచ్చుపెరిగిపోయినప్పుడు కుల స్త్రీలు మిక్కిలి చెడిపోవుదురు. స్త్రీలు చెడినచో వర్ణసాంకర్యము కలుగును. శ్లోకాము. సంకరో నరకాయవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్తపిండోదకక్రియ. అర్థము. వర్ణసాంకర్యము కులఘాతకులను నరకము నందు పడవేయును. పిండోదకములు, శ్రాద్ధతార్పణములు లోపించినందువలన వారి పితరులను పతనమగుదురు. శ్లోకాము. దోషే రేతేః కులఘ్నానాం వర్ణసంకరకారకేః ఉత్పాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. అర్థము. వర్ణసాంకర్యమునకు మూలములైన ఈ దోషము వలన కులఘాతకుల యొక్క సనాతన కులధర్మములు, జాతిధర్మములు నశించుచున్నవి. శ్లోకాము. ఉత్పన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన నరకే పానేతం వాసో భవతీత్యనుశుశ్రుమ. అర్థము. ఓ జనార్దన! కులధర్మములు నశించిన వారికి శాశ్వతముగా నరక ప్రాప్తి తప్పదని వినుచున్నాము. శ్లోకాము. అహోబత మహాత్ పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. అర్థము. రాజ్యసుఖ లోభముచే మనము బుద్ధిమంతులమైయుండియు స్వజనులను చంపుటకు ఉద్యుక్తులమై ఈ ఘోరపాపకృత్యములను చేయుటకు సమకట్టితిమిగదా. అక్కట. శ్లోకాము. యది మామ ప్రతీకారం ఆశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రాన్ రణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. అర్థము. ఆయుధములు పట్టక ఎదిరింపని నన్ను శస్త్రములను చేబూని దుర్యోధనాదులు యుద్ధమున వధించినను అది నాకు క్షేమకరమే యగును. శ్లోకాము. ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశాత్ విసృజ్య ససరం చాపం శోకసంవిఘ్నమానస. అర్థము. సంజయుడు పలికెను, అర్జునుడు ఈ విధముగా పలికి శోకముచే కలత చెందిన మనస్సు కలవాడై
యుద్ధభూమియందు ధనుర్బాణములను విడిచి రథము వెనుక భాగమున చతికిలబడెను.